క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 147వ కీర్తన. వాస్తవంగా ఈ 146 నుంచి 150 అధ్యాయాల వరకు ఎవరు రచించారో రాయకపోయినా 145వ కీర్తన దావీదు కీర్తన. ఒక్కో కీర్తన మనం గమనిస్తున్నప్పుడు దాని ముగింపు, ఉదాహరణకు 146వ కీర్తన చూడండి, ముగింపు వచనంలో యెహోవాను స్తుతించుడి అని రాయబడింది. వెంటనే 147లో ప్రారంభ వచనం యెహోవాను స్తుతించుడి అని కొనసాగుతోంది. కనుక ఈ కీర్తనలన్నీ దాదాపుగా దావీదే రచించున్నాడన్న అభిప్రాయం. ఈ కీర్తన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అని ప్రారంభించబడుతుంది. క్రైస్తవ లోకానికి పరిచయం అక్కర్లేని అద్భుతకరమైన 12 చరణాలు ఉన్న దాదాపుగా పాట, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిదనే పాట. ఇదిగో ఈ కీర్తనే. ఆ రోజుల్లో రచయిత లేదా దావీదు గాయకులు ఎలా పాడారో కానీ నిజంగా అద్భుతకరమైనటువంటి గానం. కొన్ని పాటలు కొత్త పాటలు వచ్చిన తర్వాత అవి కాస్త పాతవి అయినట్టుగా అనిపిస్తుంటాయి, కానీ ఇదిగో ఇలాంటి పాటలు ఉన్నాయే, జీవితకాలం క్రైస్తవ సంఘాల్లో, సమాజాల్లో ఎప్పుడు పాడినా ఒక నూతనత్వం, ఉజ్జీవం. కారణం ఏంటంటే దేవుని యొక్క అద్భుతకరమైన శక్తి సామర్థ్యాలను వివరిస్తూ, ఆయన బలమును ప్రసిద్ధి చేస్తూ, ఎలా ఆయన సియోనును యెరూషలేమును తన ప్రజలను తిరిగి సమకూరుస్తున్నాడో, పునరుద్ధరిస్తున్నాడో. ఇది ఆయన ప్రభావ మహిమలకు సంబంధించినటువంటి కీర్తన. ప్రతి ఉదయం లేవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్ర ప్రార్థనలు చేస్తున్నారా? హౌ ఇట్ ఈజ్ ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్. అలా స్తుతించుట అది మంచిది, అది మనోహరము, అది ఒప్పిదం. అయితే ఈ అధ్యాయంలో ప్రతి వచనము ఒక ప్రసంగ అంశమైనప్పటికీ క్లుప్త సందేశాలు కనుక ఒక 2-3 విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. 3వ వచనం చూడండి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించి, స్వస్థతకు సంబంధించినటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుంటుంటాం. లేదా ఒక తీవ్రమైనటువంటి శ్రమ లేదా ఒత్తిడి మధ్యలో ప్రజలు, కుటుంబాలు సాగుతున్నప్పుడు ఈ వచనాలు మనం జ్ఞాపకం చేస్తూ వారి మీద ప్రార్థిస్తూ ఉంటాం. ఇది జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ కీర్తన అంతా ధ్యానించినప్పుడు కేవలం ఫిజికల్ హీలింగ్ మాత్రమే కాదు, కానీ తన ప్రజలు చెదిరిపోయినటువంటి ఇజ్రాయెల్కి సంబంధించిన మాట. యెరూషలేమునకు దూరముగా ఆయా ప్రాంతాలకు, ఆయా దేశాలకు చెదరగొట్టబడినటువంటి ప్రజల యొక్క హృదయ పరిస్థితి అది. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు పలుకుతున్న మాట వినండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలబెట్టును, భ్రష్టులైపోయిన ఇజ్రాయేలును ప్రోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. రాసైనటువంటి దావీదు తన సొంత కుమారుని చేత తరమబడిన సందర్భంలో యెరూషలేముకు తను దూరంగా ఉన్నప్పుడు దావీదు ఎప్పుడైనా ఎడవడం మనం గమనిస్తామా? సింహం వంటి గుండె కలిగిన వాడు. అయితే యెరూషలేముకు దూరంగా ఉన్నప్పుడు తనతో ఉన్న కొద్ది మంది ప్రజలు పర్వతం ఎక్కుతున్నప్పుడు పాదములకు చెప్పులు లేక తల కప్పుకొని దావీదు ఏడ్చినట్లుగా మనం చూస్తాం. యెరూషలేము దేవుని పట్టణం, దేవుని మందిరం, పరిశుద్ధమైనటువంటి స్థలం, దేవుడు కోరుకున్నటువంటి స్థలం, ఆయన నివాస స్థానం. దానికి దూరంగా ఉండటం అంటే ఇక గాయపరచబడమే కదా. అయితే దేవుని ప్రజలకు దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనంలో, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును, ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టానో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. ఈ విధంగా మనం మాట్లాడడానికి ఈ అధ్యాయంలో మనకు ఒక ఆధారం ఉన్నది. చూడండి, 147వ కీర్తన 13వ వచనంలో, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. 2వ వచనంలో మనం ఏం చూస్తాం? యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేలును ప్రోగు చేయువాడు. ఆ తర్వాత కదా గుండె చెదిరిన వారిని అనే మాట మనకు వినబడుతుంది. కనుక ఇది భౌతికమైన గాయం కంటే హృదయానికి మనసు కలిగినటువంటి గాయం అని మనం గ్రహించాలి. ఈ వచనాలన్నీ మనకు ఒక రెస్టరేషన్ చూపిస్తున్నాయి. ఇక 14వ వచనంలో అంటాడు, నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే. యెరూషలేము మీదికి ఆ రోజైనా ఈ రోజైనా పలుమార్లు అనేక శత్రువులు దండెత్తి యెరూషలేము మీదికి వస్తూనే ఉన్నారు. కనుక దేవుడు యెరూషలేము పైన ఒక ప్రొటెక్షన్ని మాట్లాడుతున్నాడు. గుమ్మములు, గడియలు బలపరచడం దేనికి సాదృశ్యంగా ఉంది? నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం అంతా మనం చూస్తే యెరూషలేము గుమ్మములన్నీ కూడా బాగు చేయబడి
అవి నిలబెట్టబడి ప్రతిష్ఠ చేయబడిగా మనం చూస్తాం కదా. ఈ మాటలు మన వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు, ఆపాదించుకోవచ్చు. అందుకు సంబంధించి నేను ఒక మాట జ్ఞాపం చేస్తాను. కీర్తన 3వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. తల ఎత్తడం అంటే అర్థం ఏంటి? ఇదిగో ఆయన మనల్ని బలపరిచి శత్రువు ఎదుట మనల్ని నిలబెట్టడం, కృంగిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తబడటం. ఇక ఈ అధ్యాయం చివరి వచనాలు మనం గమనిస్తే 19వ వచనం అంటున్నాడు, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలుకు తెలియజేశాను. ఏ జనమునకు ఆయన ఇలాగను చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. దేవుడు యాకోబునకు తన కట్టడలను న్యాయ విధులను తెలియపరిచాడు. ఇదిగో వాటిని జాగ్రత్తగా గైకొని అనుసరించాలని ఆజ్ఞాపించాడు. కారణం ఏంటి? ఆ లేఖనముల ద్వారా వారికి కలగబోతున్నటువంటి ఆశీర్వాదం ఏంటి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 6వ వచనంలో చాలా స్పష్టంగా ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుంటారు. జ్ఞానమును, తెలివిని, వివేచనను, పరిశుద్ధతను, నీతిని, యథార్థతను, భక్తిని, ఆ మాటకు వస్తే లేఖనములలో జీవమున్నదని ప్రభు చెప్పాడు కదా. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయం 2వ వచనంలో యూదుల యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ, ఇదిగో మొదట ఈ లేఖనాలు వారి పరం చేయబడ్డాయి, దేవోక్తి మొదట యూదులకు ఇవ్వబడింది అని చెప్పబడినప్పటికీ అక్కడితో ఆగిపోలేదు కదా. ఇదిగో మనం బ్రతుకున్నట్లుగా ఆయన తన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ లేఖనములను మనకు దయచేసి ఉన్నాడు. పేతురు భక్తుడు తన 2వ పత్రికలో అంటున్నాడు, స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్లా అది మీకు మేలు. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును మీరు అభివృద్ధి పొందుదురు కాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.